ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం అందం మోసకరమైంది, సౌందర్యం వ్యర్థము అన్నాడు దేవుడు. అందం ఇచ్చింది దేవుడు, సౌందర్యాన్ని ఇచ్చింది దేవుడు, ఈ రంగునిచ్చింది దేవుడు, ఈ అందమైన శరీరాన్ని ఇచ్చింది తల్లి గర్భంలో 9 నెలలు ఉండి మనం అక్కడ శరీరాన్ని తెచ్చుకొని బయటికి వచ్చిన తర్వాత పెరిగి పెద్దవాళ్ళమైన తర్వాత ఎలా బ్రతకాలనో తెలియక అందాన్ని ఇష్టానుసారంగా వాడేసుకుంటున్నాం. ఈ అందం గురించి ఎన్నో పోటీలు జరుగుతున్నాయి. అందాల పోటీలు, మిస్ ఇండియా అంటే నీ అందాన్ని చూపిస్తున్న సమాజానికి. దేవుడు ఏమంటాడు? నీ అందాన్ని కప్పుకో, నీ అందాన్ని నువ్వు సరైన మార్గంలో దాచిపెట్టుకో అంటుండే దేవుడు. అన్నీ ఇచ్చింది దేవుడే, ఈ శరీరాన్ని ఇచ్చింది దేవుడే, అందాన్ని ఇచ్చింది దేవుడే, అన్నీ ఇచ్చిన దేవుడు మరి వ్యర్థం అని ఎందుకన్నాడంటే, నువ్వు దేవునికి ఇష్టమైనట్లు బ్రతుకుతలేవు, దేవుడికి నచ్చినట్లు బట్టలు వేసుకుంటలేవు, దేవుడు అనుకున్నట్లు ఈ లోకంలో జీవిస్తలేవు, లోకులు పోయే మార్గంలో నువ్వు పోతున్నావు కాబట్టి అందుగురించే అందం వ్యర్థము అన్నాడు. కాబట్టి ఈరోజు అందం ఎవరికి ఇవ్వాలి? మంచి మనసున్నోళ్లకు మిస్ ఇండియా అనాలి. మంచి మనసు ఎవరికి ఉన్నది? మంచి చాలా పెద్ద భక్తులకు ఉన్నదండి. మిస్ ఇండియా ఎవరికి ఇవ్వాలి అవార్డు అంటే మన మదర్ తెరిసాకి ఇవ్వాలి. ఎందుకంటే ఆమె ఎంతో సేవలు చేసింది సమాజానికి. సేవ చేసే వాళ్ళకు, సమాజానికి బాగుపరిచే వాళ్ళకు, సమాజానికి ఒక దారిలో నడిపే వాళ్ళకు మిస్ ఇండియా అనాలండి. ఈరోజు ఎవరికి పడితే వాళ్ళకు వీళ్ళ అందాన్ని చూసి మాత్రమే, వీళ్ళ గుణాన్ని చూస్తలేరు. ఎవరు కూడా అందాన్ని చూసి మోసపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా, మనుషులు కూడా అలానే మోసపోతున్నారు. మనుషులకు అందం చూపించి మోసం చేస్తున్నారు ఎందరో స్త్రీలు, ఎందరో పురుషులు. కానీ ఇదంతా కూడా వ్యర్థం నాయన. ఒకరోజు నీలో ఆయుష్ ఉన్నంత దినాలు నీవు అందం ఉండొచ్చు. మంచి డ్రెస్సులు వేసుకోవచ్చు, పట్టు వస్త్రాలు వేసుకోవచ్చు, బంగారం ధరించుకోవచ్చు, నెక్లెస్ వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకుంటారు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా. కానీ ఒకరోజు మరణం అనే పేరుతో అందరం కూడా వెళ్ళిపోవాలి. ఆ రోజు నీ అందం ఎక్కడ పోతుంది? మట్టిపాలే కదా. ఈ మట్టిపాలయ్యేదానికి నువ్వు ఇన్ని ఖర్చు చేస్తున్నావు అనమాట. మట్టిపాలైన దానికి ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలు, ఇన్ని వేలు, ఇన్ని వందలు ఖర్చు పెట్టే బదులు లేని వారికి కాస్త అన్నం పెడితే దేవుడు సంతోషిస్తాడు. అదే మంచి మనసు, మంచి అందమైన గుణము. అందుగురించే సౌందర్యం వ్యర్థం అన్నాడు, అందము మోసకరమైంది అన్నాడు. అందాన్ని చూసి మోసపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు. నువ్వు అందం చూపెట్టాలంటే ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ముఖానికి రంగులు పూసుకొని ఎంతో చక్కగా అలంకరణ ఇంకా కావాలి. దేవుడిచ్చిన అందం కాక ఇంకా నేను చాలా చక్కగా కనిపించాలని లేనిపోని రంగులు వేసుకొని సమాజానికి మోసం చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. అలా సినిమా యాక్టర్లు కూడా ఎందరో ఉన్నారు. వాళ్ళు నిజమైన అందము అది కాదండి. నిజమైన అందము దేవుని అందు భయభక్తులు కలిగి జీవించుటయే నిజమైన అందము. దేవుని ప్రేమించుటయే నిజమైన అందము. నీ శరీరాన్ని దేవుని కొరకు కాపాడుకునుటే నిజమైన అందము. ఈ శరీరంతో అనేకులకు వెళ్ళి సువార్త చెప్పడమే నిజమైన అందము. ఈ శరీరంతో నీకు ఇచ్చిన ఈ అందానితో నువ్వు అనేకులకు సువార్త ప్రకటించినవా? అది నిజమైన అందము. నువ్వు లేని వారికి అన్నం పెట్టినావా? అది నిజమైన అందము. అది దేవుడు కోరుకుంటున్న అలంకారమైన అందము. దేవుడు కోరుకున్నది అది. కానీ సమాజం కోరుకున్నది ఏముంది? పై రూపాన్ని చూసింది కాబట్టి లోపల ఎవరు చూడలేరు. అది లోపల చూసేది దేవుడు ఒక్కడే. ఆ లోపల నీ హృదయాన్ని నువ్వు కరెక్ట్ ఉంచుకొని పై రూపాన్ని కూడా ఎంతవరకు ఉంచుకోవాలో కంట్రోల్లో అంతవరకే ఉంచుకొని పాపం చేయకుండా జీవించాలి మనం అందరం కూడా. సముద్రంలో ఉన్న చేప చూడండి, ఉప్పు చేప సముద్రంలో ఉంటుంది, అయినా అది ఏనాడు కూడా ఉప్పు అంటించుకోదంట. సముద్రంలో ఉన్న చేపను తెచ్చి ఉప్పులో నానబెట్టి ఎండకు పెట్టి తర్వాత వండుకొని తింటారు. సముద్రంలో ఉన్నది కదా ఉప్పు సముద్రంలోనే ఉంది, ఉప్పు నీరే తాగింది. మరి ఉప్పు ఏనాడు కూడా అంటించుకోలేదండి ఉప్పు చేప. కానీ ఈరోజు మనము దేవుడు యథార్థవంతులుగా పరిశుద్ధులుగా పుట్టించిన ఇహలోక మాలిన్యం మీరు అంటించుకోకుండా తన్ను తాను భక్తిని కాపాడుకోవాలని దేవుడు చెప్తే మనం మొత్తం పాపాన్ని అంటించుకొని చెడు ఆలోచనలతో, చెడు క్రియలతో నింపుకొని లోకంలో తిరుగుతున్నాం. ఒక చేప, సముద్రంలో ఉన్న చేప ఉప్పు ఏమాత్రం అంటించుకోలేదు.
అది తను కాపాడుకుంది. మనం కూడా ఈ లోకంలో పాపం ఉందని తెలిసి, ఆ పాపం లోకంలో మనం ఉన్నామని తెలిసి, ఆ పాపాన్ని అంటించుకోకుండా జాగ్రత్తగా మన పవిత్రతను మనం కాపాడుకుంటేనే నిజమైన అందము, నిజమైన సౌందర్యం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు సాక్ష్యం ఇవ్వాలండి. అందుగురించే సౌందర్యము వ్యర్థము, అందము మోసకరమైంది అన్నాడు దేవుడు. కాబట్టి అలా కాకుండా మన శరీరం మన కంట్రోల్లో ఉంచుకొని దాన్ని దేవుని కొరకే ఉపయోగించుకోవాలని కోరుచున్నానండి. ఆమేన్.